హైదరాబాద్ డబుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి. జంట హత్యల తర్వాత నిందితుడు అరవింద్ కుమార్ ఎస్కేప్ అయ్యేందుకు ప్లాన్ చేశాడు. ఐడియాల కోసం వెబ్ సిరీస్లు చూశాడు. తన సొంత రాష్ట్రం యూపీ వెళ్లే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబట్టాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని నిర్ధారించారు పోలీసులు. లాలాపేటకు చెందిన లక్ష్మి తన అక్కతో కలిసి రైల్వే క్వార్టర్స్ లో ఉంటుంది. అరవింద్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అతన్ని పెళ్లి చేసుకుంటారని చెప్పడంతో అక్క తల్లి అడ్డు చెప్పారు. అప్పటికే అతడికి పెళ్లై 3 పిల్లలు కూడా ఉన్నారు. నిత్యం అరవింద్ ఇంటికి వస్తుండడంతో అక్కా చెల్లి మధ్య గొడవలు జరిగాయి. దాంతో వారిని అంతమోదిస్తే తాము కలిసి బతకొచ్చని ప్లాన్ చేసిన అరవింద్ లక్ష్మితో కలిసి ఇద్దరిని హత్య చేశాడు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. నగర్ లాలాగూడ జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అరవింద్ కుమార్ని లాలాగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లక్ష్మితో పాటు అరవింద్ కుమార్ని పోలీసులు విచారిస్తున్నారు. లక్ష్మి తన అక్కతో కలిసి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే రైల్వే క్వార్టర్లో ఉంటుంది. లక్ష్మి తండ్రి చనిపోయాక కారుణ్య నియామకం కింద రైల్వేలో ఉద్యోగాన్ని ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాల నుంచి లక్ష్మి, జ్ఞానేశ్వరి, మహేశ్వరి తన తల్లి సుశీలతో ఇదో ఇంట్లో నివాసం ఉంటున్నారు. 2010లో జవహర్ నగర్లో కొత్త నిర్మాణం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి సుశీలతో పాటు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఉంటున్నారు. ఇందులో జ్ఞానేశ్వరి, లక్ష్మి మాత్రమే ఉంటుంది. 2010లో అరవింద్ కుమార్తో పరిచయం ఏర్పడి ఆ తర్వాత వివాహేతర సంబంధంగా వాళ్ళు ఉన్న తర్వాత పలుమార్లు ఇంట్లో హెచ్చరించారు. అరవింద్ కుమార్ని కలవద్దు, తనతో మాట్లాడొద్దు అని చెప్పినప్పటికీ నేను తనని పెళ్లి చేసుకుంటూ అనని లక్ష్మి పలుమార్లు ఇంట్లో గొడవ పడింది. ఎలా అయినా సరే తల్లిని అక్కని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి అరవింద్ కుమార్తో ప్లాన్ చేసి మార్చి 1వ తారీఖున అక్క తల మీద గట్టిగా జ్ఞానేశ్వరి తల మీద కర్రతో కొట్టి దాడి చేశారు. 2 రోజుల పాటు తను కోమాల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను మరణించినట్లు తెలుసుకున్నటువంటి అరవింద్ కుమార్ లక్ష్మి తన డెడ్ బాడీ ఎవరికి కనిపించకుండా ఉండాలి అని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సంచిలో మూట కట్టి ఆ తర్వాత దుప్పట్లో కట్టి పక్కనే ఉన్నటువంటి సంపులో పడేశారు. ఈ రైల్వే క్వార్టర్స్ 2 రూములు మాత్రమే లక్ష్మితో పాటు ఇంకొక క్వార్టర్స్ పక్కనే ఉంది. ఇక్కడ ఎవరూ ఉండకపోవడంతో లక్ష్మి అరవింద్ కుమార్ కలిసి హత్య చేసి ఇక్కడ పడేసిన ఎవరూ చూడరు అని చెప్పేసి లక్ష్మి అరవింద్ కుమార్ భావించి ఇదంతా చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన తర్వాత లక్ష్మి తల్లిని ఎలా అయినా సరే హతమార్చాలి అని అరవింద్ కుమార్ ఇంట్లోకి వెళ్ళి లక్ష్మి అమ్మ సుశీల ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసుకొని పరారయ్యేటువంటి క్రమంలో పక్కనే ఉన్నటువంటి వాళ్ళు చూసి సీసీ కెమెరా విజువల్స్ వీటన్నిటిని కూడా పోలీసులు సేకరించారు. అప్పుడు అరవింద్ కుమార్ని ఐడెంటిఫై చేశారు. లక్ష్మిని విచారించినటువంటి సమయంలోనే అరవింద్ కుమార్ తను ఇదంతా చేశామని అంగీకరించారు. లక్ష్మి మరియు అరవింద్ కుమారు గత 15 రోజుల నుంచి యూట్యూబ్ వెబ్ సిరీస్ చూసి ఎలా హత్య చేయాలి, ఎలా తప్పించుకోవాలి పోలీసుల నుంచి అని వీడియోలు చూసిన తర్వాతే ఈ హత్య చేసినట్లు ప్రస్తుతం తెలుస్తుంది. పోలీసుల అదుపులో అరవింద్ కుమార్తో పాటు లక్ష్మి ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాహేతర సంబంధమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ జరిగినటువంటి ఘటనకి ముందే ఇంట్లో పలుసార్లు ఇద్దరు గొడవ పడినట్లు, జ్ఞానేశ్వరి అరవింద్ కుమార్ ఎందుకు వస్తున్నాడు, ఇంటికి రావద్దని చెప్పాలి అని లక్ష్మితో పలుమార్లు గొడవ పడినందుకే ఇదంతా కూడా చేసినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ కేసుని పోలీసులు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత, లాలాగూడ.